హాయ్ హాయ్, ఎలా ఉన్నారా? ఏం శివ, ఏం చేస్తున్నావు? ఎలా ఉంది లైఫ్? అంత మంచిదే అన్న. ఇప్పుడైతే ఆల్ హ్యాపీస్, బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. నీ సంగతి ఏంది మరి, ఏం చేస్తున్నావు? నాదే వందలే, డాడీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన జాబ్ నాకు వచ్చింది, నేను చేసుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఫుల్ హ్యాపీ. ఎరా రాము, వాడు నేను సెటిల్ అయ్యాం, మరి నీ పరిస్థితి ఏంటి? అదేముంది మామ, ఫార్మింగ్ చేసుకుంటున్నాను. చేసేది వ్యవసాయం, మళ్ళీ ఇంగ్లీష్లో ఫార్మింగ్ ఫార్మింగ్. సరే మా, నేను వెళ్ళి కూడా ఛాయలు తీసుకొని వస్తా. నువ్వు కూర్చోరా మామ, వాడు తీసుకొస్తారు కదా వెళ్ళి. సర్లే, నేను తీసుకొస్తాలే మామ. అసలు చూసుకొని బెటరా. ఆ ఫోన్ కాస్ట్ ఎంత తెలుసా? 50,000. ఈ ముఖం పెట్టి ఎప్పుడైనా చూసా అలాంటి ఫోను కొన్నావా? వాడు వ్యవసాయం చేసేటోడు, వాడేం కొంటాడు రా 50,000 రూపాయల ఫోన్? నేను ఎప్పుడు చూడలేదు 50,000 రూపాయల ఫోను. ఎందుకంటే నేను ఆడేది ₹1,00,000 ఫోన్ కాబట్టి. అరే మామ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా అని చిన్న చూపు చూస్తున్నావు. వ్యవసాయం ఏమన్నా విచారం లాంటిది అనుకున్నావరా? వ్యవసాయం కూడా ఒక వ్యాపారం లాంటిదేరా. నీలాగా ఒకటి కిందకి వెళ్ళి కూలి నా కొడుకులాగా పని చేసేది. నా సొంత వ్యాపారం అయితే నేను చేసుకుంటున్నాను రా. నేను చేసేది వ్యవసాయమైనా నాకు ఒక వ్యక్తిత్వం ఉందిరా. మనిషి చేసే పనికి కాదు, మనిషికి వాల్యూ ఇవ్వండిరా. మీరు ఎంత దూరం పిలిచి నన్ను అవమానిస్తానంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కూడా కాదురా. మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఇంత దూరం వచ్చాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోను మామ, చేసే పనికి ఉన్న డబ్బుకి మాత్రం వాల్యూ ఇవ్వకుండా మనిషికి వాల్యూ ఇవ్వండి. ఓకే మామ, వస్తా. చివరిగా ఒక్క విషయం చెప్తా వినండి. మీరు కూర్చొని టీ తాగుతున్న ఈ ల్యాండ్ కూడా నాదే.